ఈయనెవరో తెలుసు కదా మనందరికీ. నిన్న ఒక ప్రధాన వార్త న్యూస్ పేపర్లో అంత ప్రాధాన్యత కనిపించకుండా సోషల్ మీడియా వర్గంలో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఏమిటి అంటే ఈయన అంబర్పేట్ శంకర్ అన్న అని పేరు ప్రఖ్యాతులు. 1980 దశకంలో 90 దశకంలో ఈ హైదరాబాద్ నగరంలో గుండాయిజానికి సెటిల్మెంట్లకు ప్రసిద్ధికి ఎక్కినటువంటి కొంతమంది గుండాలు రౌడీలు ఉండేవాళ్ళు. అట్లాంటికి చెందినటువంటి ప్రధాన వ్యక్తి పేరులో ఈ అంబర్పేట్ శంకర్ పేరు కూడా ఉండేది. ఆ తర్వాత వీళ్ళ తరం తర్వాత చిన్న శ్రీశైలం యాదవ్ అన్న పేరు కూడా వినపడేది. ఆయన ఎవరో కాదు, నిన్న మొన్న నవీన్ ఎమ్మెల్యే గెలిచినటువంటి నాన్నగారు. అతను కూడా ఈ తరం తర్వాత వచ్చినటువంటి గుండాగిరి సెటిలర్స్గా పేరుంది. ఈ పీరియడ్లో మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే 80 దశకంలో ఈ శంకర్ గారు అయితేనేమి, ఆ తర్వాత ఇంకా చెప్తాను, ఇతను కొత్తదాస్, ఇతను కూడా ఆ రోజుల్లో దిల్సుఖ్నగర్ మలక్పేట ఏరియాలలో గుండాగా సెటిలర్గా ఇతను. వీళ్ళని చూస్తే అడలు అక్కడ. అప్పుడు మొత్తం ఇంకా స్టోరీ చెప్పుకుంటూ పోదాం. ఆ తర్వాత ఇతడు ఈ 2000 సంవత్సరంలో ఆ పీరియడ్లో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఇప్పుడున్నటువంటి కరెంట్ లిస్టులో హైయెస్ట్ మోస్ట్ వాంటెడ్ ఎవరైనా ఉన్నాడంటే వాడే ఈ అయూబ్ ఖాన్ గారు. ఈ అయూబ్ ఖాన్ అంటే శంకర్ గౌడ్, ఆ తర్వాత కొత్తదాస్, వాళ్ళంతా కూడా 1980-90 దశకంలో, ఇది 2000 తర్వాత ఇతను, వీళ్ళంతా కూడా హైదరాబాద్ నగరంలో గుండాగిరికి పేరొందినటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. కైసర్ అని ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇది అసలు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఉండాలి మన దగ్గర. ఎందుకంటే నిన్న శంకర్ మీద మళ్ళొక సెటిల్మెంట్ కేసు నమోదైంది. ఇద్దరు స్నేహితులైనటువంటి బిల్డర్స్, వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీల వ్యత్యాసాల వల్ల ఒకరు ఇతన్ని ఆశ్రయిస్తే, ఇతను ఏం చేశాడు, ఆ సదరు వ్యక్తిని పిలిచి బెదిరించి సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసి చంపేస్తామంటూ బెదిరించారని చెప్పి పోలీసు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు శంకర్ అండ్ ఇంకా 5-7 మీద కేసు కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాస్తవానికి ఈ శంకర్ అంబర్పేట్ శంకర్గా ప్రసిద్ధికి ఎక్కిన ఆయన ఈ మధ్యకాలంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎలాంటి సెటిల్మెంట్ చేయట్లేరు. మంచి అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు, ప్రజాసేవకి అంకితమైపోయారని చెప్పేసి పేరు. అది అలాగే కనిపించింది కూడా నిజంగా కూడా. మరి లోపాయి గారికి ఎన్ని సెటిల్మెంట్ చేస్తున్నారు, అవి బయటకు వచ్చినాయా రాలేదైతే మనకు తెలియదు. మన సినిమాల్లో కానీ చాలాసార్లు చూస్తాం కదా, వీళ్ళంతా సెటిల్మెంట్ చేస్తారు. సెటిల్మెంట్స్ ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చినా, ఇరుగు పొరుగు మధ్యలో గొడవలు వచ్చినా, పొలం తగాదులు వచ్చినా, ఆర్థిక లావాదేవీల మధ్యలో గొడవలు వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్తే కోర్టుల కన్నా ముందే వీళ్ళు మేమే న్యాయం చేస్తామని చెప్పేసి బుల్డోజింగ్ న్యాయం అంటే బలవంతంగా చేసి న్యాయం చేస్తామని ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి కమిషన్లు తీసుకుంటారు. ఇదో రకమైనటువంటి దందా. అయితే ఇంకా లోపాయి గనక అంటే అన్అఫీషియల్ చీఫ్ లిక్కర్, అప్పుడు దొంగసారా అవన్నీ ఉండేవి, దొంగసారాలు గుడంబాలు. ఇప్పుడు దొంగసారా అంటే లేదు, ఇక స్మగ్లింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఆ తర్వాత ఇంకొకటి అంటే కబ్జాలు, అంటే ఖాళీ ప్లేసులు కబ్జా చేయడం, కిరాయికుంటే ఖాళీ చేయించడాలు, లేదా ఒక భూమిని అటు ₹1 కోటి భూమిని ఇటు 10-20 ఇస్తాం, ఖాళీ చేసి పోవాలి మీరు, లేదంటే మీకు అవి కూడా చంపేస్తాం అని చెప్పేసి ₹1 కోటి భూమిని 10 లక్షలకు 20 లక్షలకే కొనిపించడం, లేదా వీళ్ళే కొనడం కానీ చేస్తారు. ఇలాంతా చేసే దందాలు ఇవి. ఒక ఎత్తు అయితే వీళ్ళు
ఆ 80-90 దశకంలో రాజకీయ నాయకులకు పావులుగా వాడుతూ రాజకీయాలను హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన తీరు, వీళ్ళు రాజకీయాలకు ఆధారపడిన తీరు, రాజకీయ నాయకులు ఆధారపడిన తీరు, కోకల్లులు సంఘటనలను హైదరాబాద్లో మత కల్లాల విషయంలో తీసుకున్నా, అల్లర్ల దృష్ట్యా తీసుకున్నా, రాజకీయ మర్డర్ల విషయంలో తీసుకున్నా, బెదిరింపులు తీసుకున్నా, ఒక వ్యక్తి పోటీ చేస్తే ఆ అభ్యర్థిని ఎత్తుకెళ్ళి పోటీ చేయకుండా బెదిరించి విత్డ్రాల్ చేయించి వాళ్ళ గుండాలో డమ్మిలో ఎవరో ఒకరు గెలవడానికి సహకరించినటువంటి ఈ గుండాలు వీళ్ళంతా కూడా ఓ కొత్తదాస్ తీసుకున్నా, ఓ అంబర్పేట శంకరన్న తీసుకున్నా, ఇంకెవరు తీసుకున్నా, కైతరు, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వాలకు నడవడానికి, ప్రభుత్వం మారడానికి, ప్రభుత్వాలు కొనసాగడానికి సహాయం చేశారు ఇండైరెక్ట్గా. ఈ విషయం అర్థం కావాలంటే మనం ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంకుశంలో మనం చూస్తూనే ఉంటాం కదా. అంటే ఈ ఈ వీళ్ళని చూసే ఈ దశకంలో ఆ సమయంలో వచ్చిన సినిమా ఈ అంకుశం సినిమా ఆ పీరియడ్లో వచ్చింది. వీళ్ళ అంటే నిజ జీవితంలో ఉన్న ఈ శంకరు లేదా కొత్తదాసులు ఇట్లాంటి వాళ్ళ ఎట్లా నిజ జీవితంలో ఎలా ఉన్నాయో అవే కథాంశాలుగా తీసుకొని రాజకీయంగా అంటే ఇక్కడ ఈయన స్పాట్ పెట్టడాలు, ముఖ్యమంత్రి మార్పు, ఇవన్నీ సినిమాలు ఉన్నాయి కదా. అంటే వీళ్ళ జీవితం నుంచి వచ్చింది. ఈ సినిమాల తర్వాతనే సినిమా విలన్ల గుండా తీరు మారిపోయింది. అప్పటి వరకు ఊరి మునసబో, కర్ణమో, ఆ ఇంటి పెద్దో, మేనమావో, మేనతో, సడ్డకుడో లేదా సవితి తల్లిలో విలన్లుగా ఉండేటువంటి కథాంశాల నుంచి రాజకీయ అంశాలు, గుండాలు, పరిపాలన, ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్ కథాంశాలుగా మారి విలన్ తత్వాలు మారిపోయినటువంటి సంఘటనలు, వాటికి ప్రేరణలే వీళ్ళందరి కథలు. నిన్న మొన్న చూసిన మంచు విష్ణు సినిమా D1 ఉంటుంది. దాంట్లో శ్రీహరి గుండాగా నటిస్తారు. అవి కూడా వీళ్ళ జీవిత కథాంశం నుంచి, శంకర కథాంశం నుంచి తీసుకున్నారని కూడా స్వయంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఇట్లా రాజకీయాలను మార్చినటువంటి ఈ గుండాగిరులు, ఒకప్పుడు రాజ్యం వెళ్ళిన గుండాలు, ఈ అయూబ్ ఖాన్ గురించి చెప్పినా కదా. 2000 సంవత్సరం నుంచి ఆయన చార్మినార్ దగ్గర మనం చూస్తాం ట్రైలో చేతిలో పట్టుకొని నాడలు, నాఫ్తలిన్ గోళీలు, ఇక గుండు పెన్నులు, పినీసులు ఏదో అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న కుర్రాళ్ళని చూస్తుంటాం. అలా అమ్ముకున్న కుర్రాడు ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యానికి, కబ్జాలకు, సెటిల్మెంట్స్ సంపాదించి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం కదా, నయీము కూడా మోస్ట్ వాంటెడ్గా ఉండేటువంటి గుండాని ఆయన హరాస్మెంట్లు తట్టుకోలేక ఏ విధంగా ఎన్కౌంటర్ చేశామో చూసాం. ఆ ఎన్కౌంటరు ఆయన కొత్తలోనే అవుతుందని తెలిసినాకనే అయూబ్ ఖాన్ తప్పించుకుపోయాడు. నెక్స్ట్ లిస్ట్ నాదే అని. అంటే ఇప్పటి కూడా నయీం తర్వాత ఉన్నటువంటి పేరు ఏదైనా ఉందంటే ఆ అయూబ్ ఖానే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అబ్స్కాండ్లో ఎప్పుడున్నాడో తెలియదు. దుబాయ్లో ఉంటాడు, దుబాయ్కి వెళ్తాడని అంటుంటారు. ఏదన్నా అరెస్ట్ వాడ కానీ ఎన్కౌంటర్ వస్తుండగానే అలజడి స్టేజ్ చేస్తాడు ఫ్యామిలీలతోటి. వాళ్ళ అమ్మ, అక్క అందరూ పోయి మా అవన్నీ లేపేశారు, చంపేశారని మీడియా అటెన్షన్ రాగానే, ఒకసారి మీడియాలో ఎన్కౌంటర్ అని అటెన్షన్ రాగానే ఎన్కౌంటర్ చేస్తే ప్రజలు విశ్వసించారు కాబట్టి పోలీసులు ఎన్కౌంటర్ చెయ్యరని చెప్పేసి ఆ విధంగా అతను రక్షించుకుంటూ వీళ్ళు డబల్ గేమ్లు ఆడుతూ ఇప్పటికి కూడా అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి అయూబ్ ఖాన్ మీద ఉన్నటువంటి ఒక 50 కేసులు ఉంటే దాంట్లో 40 కేసులు పోలీసుల మీద కొట్టిన కేసులని అంటుంటారు. పూర్తి వివరాలు తెలియదు. అంటే అతని మీద కేసులు పెడతాను కూడా భయపడేటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా గుండాలు, రౌడీలు రాజ్యం వెళుతున్న ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ సెటిల్మెంట్స్ నిన్న మొన్న చూసాం. మన గౌరవమైనటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఏం చెప్పారు విన్నాం కదా. కొండా సురేఖ వారి కూతురు గారు గన్నులు పెట్టి బెదిరిస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారని. అది భయపడుతున్నాం. అంటే ఒకవైపు పాలకులే దాన్ని భుజానేసుకొని షాడో క్యాబినెట్ నడిపిస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా మళ్ళీ పుట్టుకరాక ఏమవుతారు, గుండాలు, రౌడీలు మళ్ళీ సమాజం నుంచి పుట్టుకొస్తున్నారు. ఇది మళ్ళీ పూర్వ రోజులకు తీసుకుపోతుంది ఈ సమాజాన్ని. ఈ రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. హోమ్ మినిస్టర్ లేకపోవడం వలన, హోమ్ మినిస్టర్గా ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించకపోవడం వలనే జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రతలకు భరోసా ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి హరాస్మెంట్స్ కానీ ఇట్లాంటి సెటిల్మెంట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా శాంతి భద్రత అదుపులో ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల కింద వృత్తిని వదిలేసినటువంటి అంబర్పేట శంకర్ మళ్ళీ వెలుగులోకి వచ్చాడంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? స్వయానా షాడో మంత్రులు గన్నులు పెట్టి
బెదిరిస్తున్నారు, వీళ్ళు బయట ఉండి సెటిలర్ చేస్తుంటే మరి సామాన్యుడు కడుపో కాలో గంజో కట్టుకొని కొనుక్కున్న భూమి చేస్తున్న వ్యాపారానికి భరోసా లేకపోతే మరొక ఇది మళ్ళీ ఢిల్లీ, బొంబాయి, మాఫియా నగరాలుగా మారిపోయే ప్రమాదం ఉందా అనే భయాందోళనతోటి ఈ అంశాన్ని నేను విశ్లేషించే ప్రయత్నం చేశాను.